ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రెడ్డి గారు మీరేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు? మా అప్పిగాడు చేసిన వంటలన్నీ రుచి చూద్దామని వచ్చినా నువ్వు కూడా రుచి చూడు. వదిలేండి. ఇదిగో రాగి సంగటే, నాటుకోడి పులుసు, గిన్నె కోడి బిర్యానీ. రేయ్ గంటెత్తుకో అయ్యా. ఏం ఉండాయిలే. ఇదిగో నువ్వు కూడా రుచి చూడవయ్యా. వద్దని చెప్పాను కదా. చూడప్ప వంటరో. అబ్బా ఎట్ట ఉండదే నాటుకోడి పులుసు అదిరిపోయిందండి. అట్నే ఉంటది. ఏ అప్పి సూపర్ గా చేసావయ్యా. ఈ వంటల్లో మత్తు మంది కలిపినాను రా. తిన్న వెంటనే మత్తుగా నిద్రపోతారు. ఆ తర్వాత పెట్టులో ఉన్న నిధిని గడప దాటించేస్తాను. భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ పడుకుంటారు కదా, అప్పుడు నీ పెట్టుతో పరారైపోతాను రా. హ్యాపీగా అయ్యా ఈ వంటలన్నీ ఆ డైనింగ్ టేబుల్ మీద చేర్చు. ఆడ పోయి భోజనం చేద్దాం. అట్నయ్యా పట్టుకురా. ఏందిరా దిక్కులు చూచాండావు? పొయ్యి తొందరగా తీసుకొచ్చి పెట్టు. అయ్యా అది మాట్లాడకుండా పోయి పని చూడరా. రాప్ప ఆదిశంకర్ రెడ్డి, నీకోసం సేమ వంటకాలన్నీ సిద్ధం చేయించినాను. ఏమప్పా యాదగిరి, రాపా రాపా కూర్చో. ఏమప్పా మిగతా వాళ్ళు ఏడుండారో? రాపా రామ్మి, ఏడు చల్లారిపోద్ది. కూర్చోండి కూర్చోండి. రాపా వానరు, రా 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 కూర్చో. ఎప్పుడు చూసినా ఆకలి ఆకలి అంటున్నావు కదా, ఊరుకోండి. కూర్చో. రే అప్పిగా రారా. వస్తున్నాయ్యా. ఏం శివారెడ్డి, చాలా వంటకాలు చేయించినట్టున్నావు? మరి సేమ్ మర్యాదలంటే నీకు తెలుసు కదప్పా, మరి మిగతా వాళ్ళు కూడా తెలియాలి కదా. ఏది మేము ఈ ఊరు రావడానికి కారణమైన మీరు చేసిన మర్యాదలా? అయ్యి మర్యాదలేంది బాగుండ్రో, మర్యాదలంటే ఇయ్యే. అయినా పందులకేం తెలుస్తుందిలే పన్నీర్ వాసన. ఓయ్ శంకర్, ఇప్పుడు నువ్వేమన్నావు? ఏం లేదు, పరోటా ఉంటే బాగుండు అన్నారండి. పరోటా అయినా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని డిస్కషన్ ఎందుకు? ఏమండి శివారెడ్డి గారు, వడ్డించండి. రే అప్పిగా ఎంతసేపు రా. రా 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 వస్తున్నా అయ్యా. ఎడబెట్టు.